మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవాడు, నువ్వు పుట్టిందే 10 మందిని సంతోషంగా ఉంచడానికి రా అని. ఫేక్లో కొడక లచ్చలు తగలేదు చదివించి ఇంతకేనా 4 ఏళ్ళుగా పోరాడుతున్నావు. ఎప్పుడు వస్తుందిరా జాబ్ నీకా? ఈ పొగడతలన్నీ నాకు కామనే. నాకు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏం లేవు, అస్సలు తాగా. మన అందరిలో మందు నువ్వే ఎక్కువ తాగేస్తావు, బిల్లు కూడా కట్టు. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నన్ను హే టీ టోట్లర్ అంటారు. అరే స్టఫ్ కూడా నువ్వే ఎక్కువ తింటావు కదరా. ఇలా రోజు మందు ఫ్రీగా తాకుండా నువ్వు బిల్లు కట్టడం కోసం అయినా నీకు జాబ్ రావాలి మామ, రావాలి. I didn't. Your English also not proper. ఇంగ్లీష్ వస్తేనే జాబ్ చేయాలా? You are unfit for this job. సరే అది నీకు జాబ్ ఇస్తున్నా. కంగ్రాచులేషన్స్ మామా, నే మొలకల్లో పొలం వచ్చింది. ప్లీజ్ రా, మీకు దండం. 2 వీక్స్లో ఎలాగైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని జాబ్లో సెటిల్ అయిపోవాలరా. రేపటి నుంచి మీకు కొత్త టీఎల్ వస్తుంది. వస్తుందా? అమ్మాయా? తను హైర్ చేసిన వాళ్ళకన్నా ఫైర్ చేసిన వాళ్ళే ఎక్కువ అంట. ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిస్తే అస్సలు క్షమించదంట. నా లైఫ్లోకి రాక్షసి వచ్చేసింది. దేవత మహాలక్ష్మిలా ఉంది. என் பேர் அமுதா. சென்னை ஹெட் பிரான்ச்ல இருந்து வாங்க பாத்துக்க. If you'll work correctly, everything will fall in place. If not, I'll send you firing mails. జాబ్ వచ్చిందని ఆనందం తీరక ముందే షాకినిలా దాకినిలా వచ్చేసింది మామ. You are fired. ఇప్పుడు నేను ఫేక్ అని తెలిస్తే నా పొజిషన్ ఏంటి? అమ్మో, నువ్వు తన లవర్ అయితే ఆటోమేటిక్గా నిన్ను జాబ్లో నుంచి పీకేయదు. I like you, Shankar. ఏమైంది బ్రో, సాడ్ అయిపోయినావు? హ్యాపీ డేస్ అయిపోయినాయా? నిన్ను లవ్ చేసి నేను కూడా మమ్మలాగా జీవితాంతం సఫర్ అవ్వదలుచుకోలేదు. గుడ్ బై. కలకాలం నీ జాబ్కి ఏ ప్రాబ్లం లేకుండా మా బిల్లు మొత్తం నువ్వే కట్టాలని ఆ మందు దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.